జై భారత్ నేషనల్ పార్టీ జనరల్ సెక్రటరీగా నేను పనిచేస్తా ఉన్నాం. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ డిడి లక్ష్మీనారాయణ గారు. డిడి లక్ష్మీనారాయణ గారు పార్టీ ఇది. ఆయన పార్టీలో ఇప్పటికే మొదటి లిస్టుగా 48 మంది ఎమ్మెల్యేలు, తెలంగాణలో 2 ఎంపీలు, 5 ఏపీలో పార్లమెంట్ సభ్యులు కూడా మేము డిక్లేర్ చేయడం జరిగింది ఫస్ట్ లిస్టులో. ఈరోజు గుంటూరు నియోజకవర్గ ఎంపీ క్యాండిడేట్గా శ్రీ కున్నాల సతీష్ గారిని మేము నియమించడం జరిగింది. పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జిగా మేము వారిని ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నాము. ఆయన మాతో పాటు జేడి లక్ష్మణ్ గారి పార్టీలోనే అంతకుముందు ఒక అభిమానిగా చాలా రోజుల నుంచి ఆయనతో పాటు ప్రయాణం చేస్తూ పార్టీకి అన్ని రకాలుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీ అభిమానులకి పార్టీ డెవలప్మెంట్కి కృషి చేస్తూ ఆయన సహాయపడుతున్నారు. ఈరోజు ఆయనే ఒక పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జిగా వచ్చి పార్లమెంటరీ అభ్యర్థిగా కూడా ఈయన నుంచోబోతా ఉన్నారు ఈ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి. ఈ నియోజకవర్గంలో పార్లమెంటరీ అభ్యర్థిగా నుంచుంటున్నారనే వార్త మరి ఈరోజు రిలీజ్ చేసిన లిస్టులో బయటికి రావడంతో అనేకమైన శక్తులు ఇతని మీద దాడి చేయడానికి తలపెట్టాయి. ఏమిటి అన్యాయం? ఆయన పొద్దున్న ఇంటిలో టిఫిన్ చేస్తుండగా కొంతమంది వచ్చి ఈయనపై దాడి చేసి మీరు విత్డ్రా చేసుకోవాలి అని భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడడం జరిగింది. నేను జై భారత్ నేషనల్ పార్టీ నుంచి ఎంపీగా కంటెస్ట్ చేస్తానండి. గుంటూరు నియోజకవర్గం నుంచి నాకు జేడి లక్ష్మీనారాయణ గారు అంటే మాకు హీజ్ ఏ రియల్ హీరో. ఎట్లాగా అంటే హీజ్ మోటివేటెడ్ టు ది పబ్లిక్ కాదండి, టు ది యూత్. ఆయన వల్ల మేము చాలా నేర్చుకున్నామండి. అలాంటి పార్టీలో మాకు పనిచేయడానికి అవకాశం అడిగామండి. దానికి వారు మాకు అడిగిన పరీక్ష 3 ఏళ్ళ నుంచి పరీక్ష పెట్టినారు. ఈ హోదా రావడానికి కారణం 3 ఏళ్ళ నుంచి ద్వారా నేను అన్ని రకాలుగా నేర్చుకొని ఇవాళ ఈ పార్టీకి రావడానికి అవకాశం నాకు ఇచ్చారండి. ఇదంతా తెలుసు. ఇప్పుడు ఇక్కడ నేను ఉన్నది నా వృత్తి వచ్చేసరికి కంపెనీ పేరు వెల్త్ కేర్ అడ్వైజరీ, ఫైనాన్షియల్ ప్లానర్ అండి. నేను ఏపీలో టాప్ మోస్ట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అండి. అంటే బిజినెస్లో కానీ ఏదైనా సరే మాకు ఉన్న పరిచయాలతో మేము ఇక్కడ కంటెస్ట్ చేస్తే మా ప్రత్యర్థులకి భయం వస్తుంది అని అలానే కూడా అనుకోవట్లేదండి. అందరూ ఇది ఒక చదరంగం, దాని అందరూ కలిసి పనిచేయచ్చు, పోటీ చేయొచ్చు. ఎవరికి ఏం నచ్చే వాళ్ళకి అదృష్టం తప్ప ఇదే లేదండి. కానీ మేము వాళ్ళకి ఏం తప్పు చేసామండి? నేను ఒకటండి, ఇంకా ఇవాళ ఇప్పుడే నాకు కలవ కప్పారండి. 3 రోజుల నుంచి బ్లాంక్ కాల్స్ చేస్తాను అన్ని పార్టీస్ నుంచి, నువ్వు మానుకోని డ్రాప్ చేయాలని చెప్పండి. ఇంకొకటి చెప్తానండి, ఇవాళ ఎక్స్ పార్టీ ఎమ్మెల్యే సీట్ కావాలంటే 100 రూపాయలు అడుగుతాను, అంటే 100 కోట్లు ఖర్చు పెడదామని అడుగుతానండి. నెక్స్ట్ ఎంపీ నుంచి అంటే 300 కోట్లు అడుగుతానండి, ఖర్చు పెడతామని అడుగుతానండి. అని అయినా మాకైనా వద్దు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఊడి ఇచ్చేస్తాను, నాకు అవసరం లేదు. ఇట్స్ డెమోక్రసీ. నాకు అడిగే హక్కు ఉంది కాబట్టి నేను సార్ దగ్గర అడిగితే నాన్న నువ్వు డబ్బిస్తే లాభం కూడా రాదు చెప్పాను. ఒకటే పని చేయి, నేర్చుకో, నేర్పించు, మార్పు చేయి అన్నారు. దానికోసం ఇంకా పనిచేస్తున్నాను సార్. నాకు డబ్బుల క్వశ్చన్ కాదు, డబ్బు విలువ తెలుసు. కానీ ఇవాళ ఓటు విలువ మీకు తెలుసా? ప్రతి ఒక్క మనిషి ఓటుకి అమ్ముడుపోతున్నాడు, దయచేసి అమ్ముడుపోతుంది. ఒక ఓటు విలువ ఇవాళ మొన్న పోయిన ఎలక్షన్లో 3,000 రూపాయలు ఇచ్చారు, ఇవాళ 10,000 స్థాయికి రెడీ అయ్యారండి. అంటే నీ విలువ అంతా 5 సంవత్సరాలు నువ్వు తాకట్టు పెడతా విలువ రోజుకి 5 రూపాయలు అండి, రోజుకి 5 రూపాయలు వాల్యూ. కానీ నువ్వు ఓటు వేసి అప్పు తీసుకోకపోతే చెప్పులతో మనం తనొచ్చు. అది మా పార్టీ యొక్క ప్రత్యేకత అండి. ఇవాళ ఓటు వేసి ఆ డబ్బులు ఇచ్చినాడు గాడి అనొచ్చు, తప్పు అనొచ్చు. ఓటు వేయి, వచ్చి చంపు అంటే కొట్టు, తన్ను పని చేయబోతే అప్పుడు మార్పు వస్తుంది. ఇవాళ ప్రత్యేక హోదా నేను గురించి అడిగే మాట ఎవరికందండి? XYZ పార్టీ లేదు, మా సరుకులకి అడిగారు. అంటే ఏంటి మార్పు?